హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టెక్ షేర్స్. మీరు ఏదైనా ఒక కంపెనీలో షేర్స్ బై కానీ సెల్ కానీ చేశారు అంటే ఆ ట్రేడ్కి సంబంధించి ఒక టార్గెట్ని ఫిక్స్ అయ్యి ఉంటారు. అలాగే ఒక స్టాప్ లాస్ని కూడా ఫిక్స్ అయ్యి ఉంటారు. అంటే ఆ ట్రేడ్లో ప్రాఫిట్ వస్తే ఈ రేంజ్ వరకు ఉండాలి, అలాగే ఒకవేళ లాస్ వస్తే ఇంత లిమిట్ రేంజ్లో నాకు లాస్ ఉండాలి అని ఫిక్స్ అవుతారు. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే మార్కెట్లో హెవీ వాలటిలిటీ ఉండటం వల్ల, లేదా మీరు కంటిన్యూస్గా మార్కెట్ని వాచ్ చేయలేకపోవడం వల్ల మీరు పెట్టుకున్న లాస్ లిమిట్ అనేది ఎక్సీడ్ అవుతుంది. అంటే టార్గెట్ లిమిట్ ఎక్సీడ్ అవ్వడం వల్ల ప్రాబ్లం ఉండదు, అంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. బట్ లాస్లో లిమిట్ ఎక్సీడ్ అవ్వడం వల్ల మార్కెట్ ఎక్కువ మూమెంట్ మీకు నెగిటివ్ డైరెక్షన్లో వచ్చినప్పుడు లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి సినారియోలో మీరు ఆ లాస్ని కంట్రోల్లో ఉంచుకోవడం కోసం, అంటే మార్కెట్లో హెవీ వాలటిలిటీ ఉన్నప్పుడు కానీ, లేదా మీరు పెట్టిన ఆర్డర్ని మీరు కంటిన్యూస్గా వాచ్ చేయడం కుదరని టైంలో మీరు ఒక ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయ్యే ఆర్డర్ని పెట్టొచ్చు. అంటే మీ లాస్ లిమిట్ ఎప్పుడైతే టచ్ చేస్తుందో మార్కెట్ ఆటోమేటిక్గా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంటే మీ ట్రేడ్ నుంచి మీరే ఆటోమేటిక్గా ఎగ్జిట్ అవుతారు. సో ఈ ఆప్షన్ పేరే స్టాప్ లాస్. ఈ స్టాప్ లాస్ ఆప్షన్ అనేది ఈక్విటీలో మాత్రమే కాకుండా ఆప్షన్స్, ఫ్యూచర్స్ అన్నిట్లో ఉంటుంది. అయితే ఈ స్టాప్ లాస్ ఆప్షన్ అనేది ఎలా యూజ్ చేయాలి, ఇప్పుడు నేను చెప్పిన అప్లికేషన్ కాకుండా ఈ స్టాప్ లాస్ ఆర్డర్ తోటి ఇంకా చాలా అప్లికేషన్స్ ఉంటాయి. సో ఆ అప్లికేషన్స్ అన్ని ఏంటి, అలాగే స్టాప్ లాస్ లో మీకు ఎస్ఎల్ అని ఉంటుంది అండ్ ఎస్ఎల్ఎం అని ఉంటుంది. సో ఎస్ఎల్ అండ్ ఎస్ఎల్ఎం కి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్ స్టార్ట్ చేస్తే, ఈ స్టాప్ లాస్ ఆర్డర్ కి సంబంధించి చాలా అప్లికేషన్స్ ఉంటాయి అని చెప్పాను. సో ఫస్ట్ నేను ఏదైతే బేసిక్ ఎగ్జాంపుల్ ఇచ్చానో ఆ ఎగ్జాంపుల్ ని ఎలా యూస్ చేస్తారు అనే దాని నుంచి స్టార్ట్ చేసి మొత్తం ఆ అప్లికేషన్స్ అన్నిటిని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కంపెనీ ఈక్విటీలో షేర్స్ బై చేసి పెట్టాను అనుకుందాం. అంటే ఎస్బీఐ కంపెనీలో నేను షేర్స్ బై చేసి పెట్టాను. సో ఆ ప్రైస్ ఏంటి అంటే 496 దగ్గర నేను బై చేశాను. ఇది నా బై ప్రైస్. సో నేను బై చేస్తున్నాను అంటే దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. సో మార్కెట్ అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తే నాకు ప్రాఫిట్స్ వస్తాయి అని అర్థం. సో మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటే నాకు ఇది ప్రాఫిట్ అవుతుంది, అండ్ మార్కెట్ ఒకవేళ నెగిటివ్ డైరెక్షన్ గానీ ఉంటే నాకు ఇది లాస్ అవుతుంది. సో నేను ఈ ఆర్డర్ కి సంబంధించి ఒక లాస్ ని ఫిక్స్ అయి ఉన్నాను. అంటే ఆ రేంజ్ కంటే ఎక్కువ లాస్ వచ్చినప్పుడు నేను ఈ ఆర్డర్ ని ఎగ్జిట్ అయిపోతాను. సో ఆ లాస్ రేంజ్ ఏంటి అంటే 475 అనుకుందాం. సో ఈ 475 రేంజ్ వరకు వచ్చినప్పుడు నేను ఈ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటున్నాను. ఇది మాన్యువల్ గా చేయాలి అంటే కొన్నిసార్లు మార్కెట్ హెవీ వాలటిలిటీతో ఒకేసారి స్లిప్ అవ్వచ్చు, గ్యాప్ డౌన్స్ ఓపెన్ అవ్వచ్చు, లేదా మీరు ఆ టైంకి అంటే మార్కెట్ పడిపోతున్న టైంలో మార్కెట్ ని వాచ్ చేస్తూ ఉండకపోవచ్చు. సో ఇలాంటి కేసెస్ లో మీరు ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే స్టాప్ లాస్ అనే ఒక ఆర్డర్ ఉంటుంది. సో ప్రెసెంట్ మీరు ఇందులో షేర్స్ బై చేసి పెట్టారు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రాడే లోనే ఈ ఆర్డర్ పెట్టారు అనుకుందాం. సో ఇంట్రాడే లో మీరు ఆల్రెడీ 200 షేర్స్ బై చేసి పెట్టారు. మీ పొజిషన్ లో ఆల్రెడీ 200 షేర్స్ ఎస్బీఐ కి సంబంధించి ఉన్నాయి. సో ఈ 200 షేర్స్ కి సంబంధించిన స్టాప్ లాస్ ఎలా పెట్టాలి అంటే, సో ఫస్ట్ మీరు ఆ ఆర్డర్ మీద సెల్ అని క్లిక్ చేయండి. సో ఎస్బీఐ లో సెల్ అని ఉంటుంది. సో సెల్ మీద క్లిక్ చేసిన తర్వాత రెగ్యులర్ ఆర్డర్ లో ఇంట్రాడే అని ఉంటుంది. ఇంట్రాడేలో మీకు ఎన్నైతే షేర్స్ ఉంటాయో అన్ని షేర్స్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్ లో ఎస్ఎల్ అని ఉంటుంది అండ్ ఎస్ఎల్ఎం అని ఉంటుంది. ఈ ఎస్ఎల్ అండ్ ఎస్ఎల్ఎం కి మధ్య డిఫరెన్స్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రెసెంట్ అయితే ఎస్ఎల్ఎం ని ఫిక్స్ చేస్తున్నాను. సో ఎస్ఎల్ఎం లో నా ట్రిగ్గర్ ప్రైస్ ఏంటి అంటే 475. అంటే ఈ ప్రైస్ దగ్గరకు వచ్చినప్పుడు నేను ఆర్డర్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటున్నా. ఎస్ఎల్ఎం లో 475 ఫిక్స్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను సెల్ మీద క్లిక్ చేస్తా. సో సెల్ మీద క్లిక్ చేయగానే నా ఎస్ఎల్ఎం ఆర్డర్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఎప్పుడైతే 475 దగ్గరకు వస్తుందో ఆ టైంలో నా ఆర్డర్ ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూట్ అయ్యి సెల్ అయిపోతుంది. సో ఇది మీరు బేసిక్ గా స్టాప్ లాస్ ని యూజ్ చేసే అప్లికేషన్. సో ఈ ఒక్క అప్లికేషనే కాకుండా చాలా రకాల అప్లికేషన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎస్ఎల్ అండ్ ఎస్ఎల్ఎం కి మధ్య డిఫరెన్స్ ఏంటో చెప్తాను. సో ప్రెసెంట్ మీరు ఎస్ఎల్ఎం ఆర్డర్ ని యూజ్ చేశారు. సో ఓన్లీ 475 అనే మార్క్ ఇచ్చి ఆర్డర్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. బట్ ఒకవేళ మీరు ఎస్ఎల్ గాని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ట్రిగ్గర్ ప్రైస్ తో పాటు ప్రైస్ కూడా అడుగుతుంది. సో ఈ ప్రైస్ లో మీరు ఏం ఎంటర్ చేయాలి అంటే, ఎప్పుడైతే ఇది 475 దగ్గరకు వస్తుందో అప్పుడు సెల్ అయిపోవాలి అని ఫిక్స్ అయ్యారు. సో 475 దగ్గరకు వచ్చిన తర్వాత సెల్ ఆర్డర్ స్టార్ట్ అవుతుంది. బట్ ఎవ్రీ సెకండ్ మార్కెట్ లో ప్రైస్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. సో మీ క్వాంటిటీ కానీ ఒకవేళ ఎక్కువ ఉంటే ఆ టైంలో వాల్యూమ్స్ హెవీగా లేకపోతే ఆ ప్రైస్ లో చిన్న ఫ్లక్చుయేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో 475 దగ్గర స్టార్ట్ అయిన ఆర్డర్ అనేది ఒకవేళ మార్కెట్ ఇంకా పడిపోతుంటే
474, 473 అలాగే 470 వరకు కూడా మార్కెట్ కంటిన్యూస్ గా మీ సెల్ ఆర్డర్ ని చేస్తూనే ఉంటుంది. ఇలా మీరు ఇచ్చిన ప్రైస్ కాకుండా ఇంకా తక్కువ ప్రైస్ లో బై చేస్తే మీకు వచ్చే లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. SLM అంటే స్టాప్ లాస్ ఎట్ మార్కెట్ ప్రైస్, అంటే 475 నుంచి అవైలబుల్ ఉన్న ప్రైస్లలో షేర్స్ సెల్ చేస్తూ ఉంటుంది. బట్ SL అంటే ఓన్లీ స్టాప్ లాస్. సో ఓన్లీ స్టాప్ లాస్ లో ఏంటి అంటే, సో నేను ఇక్కడ 470 ఎంటర్ చేస్తున్నా. సో దీని మీనింగ్ ఏంటంటే మార్కెట్ ఎప్పుడైతే 475 దగ్గరకు వస్తుందో అప్పుడు నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే ట్రిగ్గర్ అవుతుంది. అండ్ అక్కడి నుంచి 470 లోపు, అంటే 475 నుంచి 470 లోపు నా షేర్స్ సెల్ చేయడానికి క్వాంటిటీ ఉంటే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ లేకపోతే ఆ క్వాంటిటీ వరకు సెల్ అవ్వకుండా మిగిలిపోతుంది. అంటే ఈ 475 దగ్గర ఆర్డర్ స్టార్ట్ అయ్యి 470 లోపు వరకు ఉన్న షేర్స్ ని సెల్ చేస్తుంది. ఆ ప్రైస్ లో అవైలబుల్ ఉన్న షేర్స్ ని సెల్ చేస్తుంది అండ్ మిగతా వాటిని సెల్ చేయకుండా ఉంచుతుంది. అయితే SL వాడాలా, SLM వాడాలా, దేని వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అంటే, ఒకవేళ వోలటిలిటీ హెవీగా ఉండి మార్కెట్ లో ఫ్లక్చుయేషన్ ఎక్కువగా ఉంటే మీరు SL ఆర్డర్ పెట్టినప్పుడు ఈ ప్రైస్ రేంజ్ లో ఒకవేళ షేర్స్ అవైలబుల్ లేకపోతే మీ ఆర్డర్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. బట్ మీరు SLM గాని ప్లేస్ చేశారు అంటే డెఫినెట్లీ మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే 475 దగ్గర మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యి ఏ ప్రైస్ దగ్గర అవైలబుల్ ఉంటే ఆ ప్రైస్ దగ్గర మార్కెట్ లో ఆటోమేటిక్ గా సెల్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 450 వరకు మార్కెట్ హెవీగా డ్రాప్ అయిపోయింది అనుకోండి, ఆ టైంలో బయర్స్ రెడీగా లేకుంటే 450 దగ్గర బయర్స్ రెడీగా ఉంటే మీరు SLM ఆర్డర్ పెట్టుంటే ఆ టైంలో 450 దగ్గర బయర్స్ కి మీ షేర్స్ ని సెల్ చేస్తుంది. బట్ మీరు ఒకవేళ SL ఆర్డర్ గాని పెట్టి ఈ గ్యాప్ గాని పెట్టారు అంటే మీ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వడం మీకు ఇంపార్టెంట్ అయినప్పుడు మీరు SLM ఆర్డర్ ని పెట్టడం బెటర్. సో ఇది SL అండ్ SLM ఆర్డర్ కి సంబంధించిన బేసిక్ డిఫరెన్స్. వీలైనంత వరకు మీరు SLM ఆర్డర్ ని యూజ్ చేయడం బెటర్, ఎందుకంటే డెఫినెట్లీ మార్కెట్ లో అంత స్లిప్ అయితే ఉండదు అండ్ మీకు ఆర్డర్ ఎగ్జిక్యూషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ ఆర్డర్ ఎగ్జిక్యూషన్ అనేది SLM లో జరుగుతుంది. సో మీరు SLM ఆర్డర్ ని యూజ్ చేయడం బెటర్. సో ఇది SLM అండ్ SL కి సంబంధించిన డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ స్టాప్ లాస్ లో ఉన్న మిగతా అప్లికేషన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి, మీరు ఎప్పుడైతే షేర్స్ బై చేస్తారో ఆ బై చేసిన షేర్స్ కి సంబంధించి ఒక స్టాప్ లాస్ ఆర్డర్ ని, అంటే ఆటోమేటిక్ గా మీ లాస్ అనేది ఒక రేంజ్ ని మించిపోకుండా ఎగ్జిట్ అవ్వడానికి యూజ్ చేసే మెథడ్. అండ్ సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ బై సినారియోలో చెప్పా. సో సెల్ సినారియోలో ఎలా ఉంటుందంటే, మీరు SBI షేర్ ప్రైస్ అనేది పడిపోతుంది అని అనుకుంటున్నారు. సో ప్రెసెంట్ ఈ ప్రైస్ దగ్గర, అంటే 495 దగ్గర ఉన్నప్పుడు SBI షేర్స్ ని సెల్ చేశారు. సో 495 దగ్గర సెల్ చేశారు కాబట్టి మార్కెట్ ఒకవేళ పడిపోతే మీకు ప్రాఫిట్ ఉంటుంది. మీరు ఇంట్రాడేలో చేస్తున్నారు, అంటే ఈక్విటీ సెల్లింగ్ అనేది ఓన్లీ ఇంట్రాడేలోనే పాసిబుల్ అవుతుంది. మార్కెట్ ఒకవేళ పడిపోతే మీకు ప్రాఫిట్ వస్తుంది, బట్ మార్కెట్ సడన్ గా ఇంక్రీజ్ అయితే మీకు లాస్ వస్తుంది. సో మార్కెట్ ఇంక్రీజ్ అయినప్పుడు, ఒక లిమిట్ దాటి ఇంక్రీజ్ అయినప్పుడు మీ ఆర్డర్ ఆటోమేటిక్ గా ఎగ్జిట్ అవ్వడానికి బై సైడ్ మీరు స్టాప్ లాస్ ఆర్డర్ ని పెట్టుకోవచ్చు. అంటే 495 దగ్గర మీరు సెల్ చేశారు కాబట్టి 510 దగ్గర మీ స్టాప్ లాస్ ఆర్డర్ ని పెట్టుకుంటారు. సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. సో 510 దగ్గరికి ఎప్పుడైతే మార్కెట్ ప్రైస్ వస్తుందో ఆ ప్లేస్ లో మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మీరు SLM ఆర్డర్ పెడితే 510 నుంచి ఏ ప్రైస్ అయితే అవైలబుల్ ఉంటుందో ఆ ప్రైస్ లో ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఒకవేళ మీరు SL ఆర్డర్ గానీ పెట్టుంటే ట్రిగ్గర్ ప్రైస్ 510 పెట్టారు కాబట్టి SL ఆర్డర్ 510 కంటే ఎక్కువ ఉండాలి. సో 520 పెడుతున్నాను. సో బై సైడ్ మీరు ఎప్పుడైనా ట్రిగ్గర్ ప్రైస్ కంటే ప్రైస్ ఎక్కువ పెట్టాలి, అలాగే సెల్ సైడ్ ట్రిగ్గర్ ప్రైస్ కంటే ప్రైస్ తక్కువ పెట్టాలి. సో ప్రెసెంట్ నేను బై చేస్తున్నాను కాబట్టి ట్రిగ్గర్ ప్రైస్ 510 పెట్టాను. అంటే ప్రెసెంట్ మార్కెట్ పొజిషన్ ఒకవేళ 510 దగ్గరికి వస్తే నా ఆర్డర్ ట్రిగ్గర్ అవుతుంది అండ్ అక్కడి నుంచి 520 వరకు బై చేస్తూ ఉంటుంది. 510 నుంచి ట్రిగ్గర్ అయిన మార్కెట్ అవైలబుల్ ఉన్నంత వరకు 510 దగ్గరనే బై చేస్తుంది. ఒకవేళ 510 రూపీస్ లో బై చేయడానికి పాసిబిలిటీ లేకపోతే అప్పుడు మార్కెట్ ప్రైస్ ఇంక్రీజ్ చేస్తూ 511 దగ్గర చెక్ చేస్తుంది, 512 దగ్గర చెక్ చేస్తుంది. సో ఓవరాల్ గా వచ్చిన లిమిట్ ఏంటి అంటే 520 వరకు ఛాన్స్ ఉంటుంది. సో 520 కానీ మార్కెట్ ఇంక్రీజ్ అయింది అంటే ఆ పైన బై చేయడానికి ఉండదు. సో ఇది SL ఆర్డర్ ప్రాపర్టీ. ఇది మీరు ఒక షేర్స్ ని సెల్ చేసినప్పుడు దానికి సంబంధించిన స్టాప్ లాస్ ఆర్డర్ ని పెట్టే ప్రాసెస్. సో ఇప్పటి వరకు 2
అప్లికేషన్స్ చెప్పాను. ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి మీరు బై చేసినప్పుడు స్టాప్ లాస్ ఆర్డర్ ఎలా పెట్టాలి అనేది, అండ్ సెకండ్ అప్లికేషన్ వచ్చేసి సెల్ చేసినప్పుడు ఎలా స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టాలి అనేది. అండ్ ఇవే కాకుండా మీకు ఇంకా అప్లికేషన్స్ ఉన్నాయి. అవేంటి అంటే ప్రెసెంట్ SBI షేర్ వాల్యూ అనేది 495 దగ్గర ఉంది. బట్ మీరు ఒకవేళ 525 దగ్గరికి ఈ షేర్ ప్రైస్ వచ్చినప్పుడు బై చేయాలి అనుకుంటున్నారు, అంటే ఈ పొజిషన్ వరకు వచ్చినప్పుడు బై చేయాలి అనుకుంటున్నారు, అంటే మీ దగ్గర ఆల్రెడీ ఏ పొజిషన్స్ లేవు, SBIకి సంబంధించిన ఎలాంటి పొజిషన్స్ లేవు, బట్ ఈ పొజిషన్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు బై చేయాలి అనుకుంటున్నారు. ఎవరైనా మార్కెట్ లో తక్కువ ప్రైస్ లో బై చేయాలి అనుకుంటారు అండ్ ఎక్కువ ప్రైస్ లో సెల్ చేయాలి అనుకుంటారు. సో దట్ అప్పుడు మాత్రమే మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. బట్ ప్రెసెంట్ ఉన్న మార్కెట్ ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్ లో మీరు బై చేయాలి అనుకుంటున్నారు అంటే దాని మీనింగ్ ఏంటి అంటే మార్కెట్ లో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది అనుకుందాం. సో మీ అనాలిసిస్ ప్రకారం ఏంటి అంటే ఈ రెసిస్టెంట్ పాయింట్ ని ఎప్పుడైతే SBI క్రాస్ చేస్తుందో అప్పుడు మార్కెట్ లో చాలా పెద్ద మూమెంట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉండటానికి ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఒకవేళ ఈ రెసిస్టెంట్ పాయింట్ ని మళ్ళీ రెసిస్టెంట్ లా తీసుకొని నెగిటివ్ డైరెక్షన్ లో ఉంటే దాంట్లో పాజిటివిటీ ఉండదు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇలాంటి సినారియోలో ఎప్పుడైతే మార్కెట్ ఈ రెసిస్టెంట్ పాయింట్ ని క్రాస్ చేస్తుందో, క్రాస్ చేసినప్పుడు మీరు ఆర్డర్ ని తీసుకోవడానికి కొన్నిసార్లు మీరు కంటిన్యూస్ గా మార్కెట్ ను వాచ్ చేస్తూ ఉండటం పాసిబుల్ అవ్వదు, లేదా కొన్నిసార్లు మార్కెట్ లో హెవీ వాలటిలిటీ ఉండటం వల్ల మార్కెట్ సడన్ గా పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తుంది. సో మీరు ఆ ట్రేడ్ ని క్యాచ్ చేయడం కుదరదు. ఇలాంటి సినారియోలో మీరు మార్కెట్ లో ఆటోమేటిక్ గా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఈ స్టాప్ లాస్ ఆర్డర్ ని యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ 2 అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఆల్రెడీ ఉన్న పొజిషన్స్ లో లాస్ ని కంట్రోల్లో ఉంచుకోవడం కోసం యూజ్ అయ్యే అప్లికేషన్స్. అండ్ ఇప్పుడు చెప్పే అప్లికేషన్ ఏంటి అంటే మీకు ఎలాంటి పొజిషన్స్ లేకపోయినా కానీ ఒక ఆర్డర్ తోటి ఎంటర్ అవ్వడానికి యూజ్ అయ్యే అప్లికేషన్. సో ఇక్కడ ఒక రెసిస్టెంట్ పాయింట్ ఉంది, ఈ రెసిస్టెంట్ పాయింట్ పైన మీరు ఆర్డర్ తీసుకోవాలి అనుకుంటున్నారు. సో ఎప్పుడైతే మార్కెట్ ఈ పాయింట్ దగ్గరకు వస్తుందో ఆటోమేటిక్ గా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి మీరు ఈ స్టాప్ లాస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఎలా యూజ్ చేస్తారంటే SLM ఆర్డర్ మీద క్లిక్ చేస్తున్నా, ప్రెసెంట్ పొజిషన్ వచ్చేసి 495 దగ్గర ఉంది. బట్ నేను బై సైడ్ లో 525 దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ ప్రైస్ వచ్చినప్పుడు బై చేయాలి అనుకుంటున్నా. సో నా క్వాంటిటీని ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. సో ఇంట్రాడేలో ట్రేడ్ చేస్తున్నా కాబట్టి ఇంట్రాడే మీద క్లిక్ చేసా, ట్రిగ్గర్ ప్రైస్ 425 ఇచ్చా, ఇక్కడ SLM మీద క్లిక్ చేసా. సో బై మీద క్లిక్ చేయగానే నా ఆర్డర్ స్టార్ట్ అవుతుంది. సో ప్రెసెంట్ 495 దగ్గర ఉన్న మార్కెట్ ఎప్పుడైతే 525 దగ్గరకు వస్తుందో అప్పుడు నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పటి వరకు నా ఆర్డర్ ఓపెన్ లో ఉంటుంది. సో ఇది బై సైడ్ యూజ్ చేసే మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ సైడ్ కూడా సేమ్ నాకు ఇలాంటిది ఒక అనాలిసిస్ ఉంది అనుకుందాం. అంటే ప్రెసెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 495 దగ్గర ఉంది, బట్ నేను 475 దగ్గరకు వచ్చినప్పుడు సెల్ చేయాలి అనుకుంటున్నా. అంటే ఇక్కడ ఏదో ఒక సపోర్ట్ ఉంది. సో పడిపోతున్న ఈ మార్కెట్ ఈ సపోర్ట్ పాయింట్ ని కానీ క్రాస్ చేసిందంటే ఇంకా పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వన్స్ ఈ సపోర్ట్ పాయింట్ ని క్రాస్ చేయగానే మీరు ఇక్కడ షేర్స్ ని సెల్ చేయాలి అనుకుంటున్నారు, షార్ట్ చేసి పెట్టాలి అనుకుంటున్నారు. సో ఇంతకు ముందు చెప్పినట్లు ఆ సపోర్ట్ ని క్రాస్ చేసిన టైంలో మీరు మార్కెట్ వాచ్ చేస్తూ ఉండకపోవచ్చు, లేదా మార్కెట్ లో ఉన్న హెవీ వాలటిలిటీ వల్ల సడన్ గా మార్కెట్ ప్రైస్ అనేది పడిపోతూ ఉండొచ్చు. సో ఆ టైంలో మీరు ఆ షేర్స్ ని సెల్ చేయడం అనేది స్పాంటేనియస్ గా సెల్ చేయడం కుదరదు. సో ఈ స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టడం వల్ల, సెల్ సైడ్ ఈ స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టడం వల్ల ఆటోమేటిక్ గా ఆ ప్రైస్ దగ్గరికి ఎప్పుడైతే మార్కెట్ వస్తుందో ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇందులో కూడా బోత్ SL అండ్ SLM ని యూజ్ చేసుకోవచ్చు. సో నేను SLM ఆర్డర్ ని యూజ్ చేస్తున్నా. సో SLM ఆర్డర్ లో 475 ని ఎంటర్ చేస్తున్నా. ప్రెసెంట్ 495 దగ్గర ఉన్న మార్కెట్ ఎప్పుడైతే 475 ని క్రాస్ చేస్తుందో అప్పుడు నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పటి వరకు ఆ ఆర్డర్ ఓపెన్ లో ఉంటుంది. అండ్ ఈ ఆర్డర్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యే టైంకి మీకు ఇక్కడ మార్జిన్ రిక్వైర్డ్ ఏదైతే చూపిస్తుందో ఆ మార్జిన్ రిక్వైర్డ్ అనేది మీ ఫండ్స్ లో ఉంటేనే ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ అవి ఫండ్స్ లో లేకపోతే మీకు ఈ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఇది స్టాప్ లాస్ ఆర్డర్స్ కి సంబంధించిన 4 డిఫరెంట్ అప్లికేషన్స్. ఫస్ట్ 2 ఆర్డర్స్ వచ్చేసి మీరు ఒక ట్రేడ్ లో ఆల్రెడీ పొజిషన్స్ ఉంచుకొని వాటి నుంచి ఎగ్జిట్ అవ్వడానికి, అంటే మీ లాస్ ని కంట్రోల్లో ఉంచుకొని ఒకవేళ లాస్ కానీ ఎక్సీడ్ అవుతుంటే ఎగ్జిట్ అవ్వడానికి. బట్ సెకండ్ 2 ఆర్డర్స్ అనేవి మీరు ఒక ట్రేడ్ లోకి ఎంటర్ అవ్వడానికి. అయితే ఈ స్టాప్ లాస్ ఆర్డర్స్ ఓన్లీ ఇంట్రాడే లోనే యూజ్ అవుతాయా, లాంగ్ టర్మ్ లో యూజ్ అవ్వవా అంటే ఆల్రెడీ మీ దగ్గర షేర్స్
హోల్డింగ్స్ ఉన్నాయి అనుకోండి. సో ఆల్రెడీ హోల్డింగ్స్ ఉన్న ఆర్డర్స్ని ఎగ్జిట్ అవ్వడానికి ఎలా యూస్ చేయాలి, లేదా ఇంతకు ముందు చెప్పినట్లు ఒక రెసిస్టెంట్ పాయింట్ కానీ ఒక సపోర్ట్ పాయింట్ కానీ క్రాస్ చేసినప్పుడు ఆ క్రాస్ చేసిన టైంలో మార్కెట్లో ఎంటర్ అవ్వటం ఎలా అనేది ఇప్పుడు చెప్తాను. సో ఇప్పటి వరకు చెప్పిన ఆర్డర్స్ అన్ని ఇంట్రాడేలో ఎలా పెట్టాలి అనేది, బట్ ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎస్ఎల్ అండ్ ఎస్ఎల్ఎం ఆర్డర్స్ అని ఉంటాయి. బట్ ఈ ఆర్డర్స్ అనేవి ఓన్లీ డే వ్యాలిడిటీ మాత్రమే ఉంటాయి. అంటే మీరు పెట్టిన ఆర్డర్ ఈవినింగ్ 3:30 తర్వాత ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఇంట్రాడేలో అంటే ఖచ్చితంగా మీరు ఆ రోజే ఎగ్జిట్ అవుతారు, ఆ రోజే ఎంటర్ అవుతారు కాబట్టి నో ప్రాబ్లం. బట్ డేలో ఏంటి అంటే మీరు అనుకున్న ప్రైస్ ఇంకొక 5 days తర్వాత అయినా రావచ్చు, 1 month తర్వాత అయినా రావచ్చు. బట్ ఆ ఆర్డర్ వ్యాలిడిటీ అనేది 1 day మాత్రమే ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి దీనికి ఇంకొక ఆప్షన్ ఉంటుంది, దాన్నే జీటీటీ అంటారు. మీ ఆర్డర్ వ్యాలిడిటీ ఓన్లీ 1 day ఉండాలి అంటే ఇక్కడ నుంచి మీరు ఎస్ఎల్ అండ్ ఎస్ఎల్ఎం ఆర్డర్స్ ని యూజ్ చేసుకోవచ్చు. బట్ మీరు పెట్టే ఆర్డర్ వ్యాలిడిటీ అనేది కొన్ని డేస్ వరకు ఉండాలి అంటే మీరు జీటీటీ ఆర్డర్ ని యూజ్ చేయాలి. సో ఆర్డర్స్ లోకి వెళ్తే మీకు ఇక్కడ జీటీటీ అని ఉంటుంది. సో జీటీటీలో న్యూ జీటీటీ అని ఉంటుంది. లేదా ఇక్కడ నుంచి కాకపోయినా మీరు ఎస్బీఐలో చేయాలి అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మోర్ లో క్రియేట్ జీటీటీ అని ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు ఈ జీటీటీ ఆర్డర్ ని పెట్టొచ్చు. అయితే ఈ జీటీటీ ఆర్డర్ లో సింగిల్ అని ఉంటుంది, ఓసిఓ అని ఉంటుంది, బై సైడ్ ఉంటాయి, సెల్ సైడ్ ఉంటాయి. సో ఇప్పటి వరకు చెప్పిన ఈ 4 అప్లికేషన్స్ ని ఈ జీటీటీలో ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఒక సపరేట్ వీడియో చేశాను. సో ఆ వీడియోలో ఇంతకు ముందు ఇంట్రాడేలో మీకు 4 అప్లికేషన్స్ ఏవైతే చెప్పానో, అంటే ఆర్డర్ లోకి ఎంటర్ అవ్వడానికి అలాగే ఆర్డర్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి ఈ 4 అప్లికేషన్స్ ని జీటీటీలో కూడా చేయొచ్చు. సో ఆ జీటీటీ అప్లికేషన్స్ ఏంటి అనేది ఆ వీడియోలో చేశాను. ఆ వీడియో ఓపెన్ చేసి జీటీటీ ఆర్డర్స్ ఎలా పెట్టాలి అనేది తెలుసుకోవచ్చు. కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్ లో జీటీటీ ఆర్డర్ కి సంబంధించిన వీడియో లింక్ ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి ఆ వీడియో ఓపెన్ చేయొచ్చు. సో ఇది స్టాప్ లాస్ ఆర్డర్ కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఈ స్టాప్ లాస్ ఆర్డర్ కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.